మన స్వేచ్ఛలో కూడా ప్రధానంగా దీని గురించి రాశారు. దేశంలో ఏం జరుగుతుంది, ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు, రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వలేరు, ఏ ప్రాతిపదికన నిర్దేశిస్తారు, దేశం ఎటువైపు పోతుంది, జడ్జీలు సూపర్ పార్లమెంట్గా ఉండకూడదు, న్యాయ వ్యవస్థపై ధన్కడ్ సంచలన వ్యాఖ్యలు. ఇక గ్రూప్ 1 నియమాలకు బ్రేక్, తాత్కాలికంగా నిలిపివేసిన హైకోర్టు, అవకతవకలు జరిగాయి అంటూ 20 పిటిషన్లు, విచారణ పూర్తయ్యే వరకు పోస్టింగ్ ఇవ్వొద్దన్న న్యాయస్థానం, ధృవపత్రాలు పరిశీలన చేపట్టేందుకే ఓకే, తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా, 2 సెంటర్లలో 74 మంది ర్యాంకులు అంటూ ఆరోపణలు. ఫ్యూచర్ సిటీకి 1000 కోట్లు, తొలి రోజే రాష్ట్రానికి భారీ పెట్టుబడి, ముందుకొచ్చిన మారుబేని కంపెనీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సుముఖత, టోక్యోలో సీఎంను కలిసిన కంపెనీ ప్రతినిధులు, 30,000 మందికి ఉపాధి, జైకాతో చర్చలట. ఇక పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య, భర్త సూటిపోటి మాటలు తట్టుకోలేకే కొడుకులను నరికి చంపి బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్. 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్, పుప్పాలగూడ పరిసరాల్లో ఏర్పాటు. ఓకే, నిలదీసే ఈడీ కేసుల నేషనల్ హెరాల్డ్ నాన్ ప్రాఫిట్ సంస్థ, మనీ లాండరింగ్ ఎలా అవుతుంది, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సో మళ్ళీ మద్యం ధరలు పెంచబోతున్నారు, మద్యం ధరలు పెంచనున్న సర్కార్, ప్రతిపాదనలో సిద్ధం చేస్తున్న అధికారులు, అధిక ధర ఉన్న వాటికే పెంపు వర్తిస్తుంది. టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలపై పరిశీలన. ఇక నెక్స్ట్ భూ సమస్యలకు చెక్, దేశానికే రోల్ మోడల్గా భూభారతి, శాశ్వత పరిష్కారానికి ఎంతో ఉపయోగం అని మంత్రి పొంగులేటి చెప్తున్నారు. చూడాలి అది ఎంతవరకు అవుతుందో కూడా. ఇక నిన్న కవితకు మాట ఉందిగా, నేను రౌడీని అని. సో రౌడీ కాబట్టే లిక్కర్ దందా చేసింది. బీఆర్ఎస్ లో గుండెలకు కొదువలేదు, ఎస్సీ భూములపై చర్చకు సిద్ధమా, మహేష్ కుమార్ గౌడ్ సవాల్. ఇక రేవంత్ పాలనలో తెలంగాణ ఫాలింగ్, అనాలోచిత నిర్ణయాలతో తగ్గిన ఆర్థిక వృద్ధి, ఎక్స్వేదిక్గా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఇక ముస్లింలకు మేలు చేస్తాం, అందుకే వక్ఫ్ సవరణ చట్టం, బోర్డు వల్ల మజ్లీస్ మత పెద్దలకే లాభం, వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్ వర్క్షాప్లో కిషన్ రెడ్డి. సో ఇది స్వేచ్ఛలో.